ఆదిత్య, తన భార్య రేణుక, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి తండ్రి ఊరికి వెళ్లాడు. పాత బంగ్లా, దాదాపు 40 ఏళ్ల నుంచి ఎవరు నివసించని ఇల్లు. బయట పెద్ద తోట, లోపల పగిలిన గోడలు, చెల్లాచెదురుగా కాగితాలు, పాత ఫోటోలు. ఇదే మన తాతయ్య ఇల్లు రేణు. సరిగ్గా రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నాడు ఆదిత్య. రేణుక కొంచెం భయంతో ఇంత నిశ్శబ్దం ఎందుకు ఉందో అని చుట్టూ చూసింది. ఆ రాత్రి మొదటి వింత జరిగింది. పిల్లల గది నుంచి ఎవరో పిల్లాడి నవ్వు వినిపించింది. ఆదిత్య లోపలికి వెళ్లేసరికి పిల్లలు నిద్రలో ఉన్నారు. తరువాతి రోజు ఉదయం గోడమీద పాత బ్లాక్ వైట్ ఫోటో కనిపించింది. అందులో చిన్న పిల్లాడు. ముఖం సగం కాలిపోయినట్టుంది. కాని ఎవరూ ఆ ఫోటో పెట్టలేదు. ఇది మన బంధువుల్లో ఎవరో అని అడిగాడు ఆదిత్య. రేణుక తల ఊపుతూ, నేను ఈ ఫోటో ఎప్పుడూ చూడలేదు. ఆ రాత్రి రేణుక గది తలుపు మూసుకుని నిద్రలోకి వెళ్ళింది. అర్ధరాత్రి సమయంలో గోడపై ఆ పిల్లాడి నీడ కదులుతున్నట్టు కనిపించింది. ఆమెలో చలి పుట్టింది. ఎవరయ్యా అక్కడ అని పిలిచింది. ఎటువంటి సమాధానం లేదు. కాని బిల్డింగ్ మొత్తం ఒక చల్లని గాలి తోడుగా కమ్ముకుంది. రేణుక అద్దంలో చూసేసరికి ఆమె వెనక ఆ పిల్లాడి ముఖం అద్దంలో కనిపించింది. తరువాతి ఉదయం ఆమె నిద్రలేచేసరికి చేతిపై చిన్న గీతలు. పిల్లలు భయంతో ఏడుస్తూ చెప్పారు, అమ్మా! రాత్రి ఎవరో మన గదిలో ఆడుకున్నారు. రాత్రి భయంకరంగా గడిచింది. ఉదయం ఆదిత్య గ్రామంలోని పాత పెద్ద మనిషి సుబ్బారాయుడుని కలవడానికి వెళ్లాడు. ఆయన ఆ ఇల్లు పేరే వింటే వణికిపోయాడు. ఆ ఇల్లు మళ్లీ తెరిచావా నాయనా? ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఇంకా శాంతించలేదు. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. ఏ ఆత్మ గురించే అంటున్నారు బాబాయ్? సుబ్బారాయుడు నెమ్మదిగా అన్నాడు. ఆ ఇంట్లో 30 ఏళ్ల క్రితం నీ తాతయ్య కొడుకు రాజు చనిపోయాడు. చిన్నవాడే. కూలిపోతున్న గోడ కింద ఇరుక్కుని మృతి చెందాడు. కాని ఆ రాత్రి తర్వాత ఆ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. వస్తువులు కదిలేవి, ఆ పిల్లాడి నవ్వులు వినిపించేవి. ఎవరూ ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోయారు. ఆదిత్య కంగారుపడ్డాడు. అంటే ఆ ఫోటోలోని పిల్లాడే రాజా? సుబ్బారాయుడు తల ఊపాడు. అతను శాంతించలేదండి. అతని మృతి సహజం కాదు. ఆదిత్య ఇంటికి తిరిగి వచ్చేసరికి రేణుక గది తలుపు మూసుకుని ఏడుస్తూ ఉంది. ఏమైంది రేణూ? అని తలుపు కొట్టాడు. లోపలనుంచి చల్లని గాలి వచ్చి తలుపు తానే నెమ్మదిగా తెరుచుకుంది. రేణుక మూలలో కూర్చుని ఉంది. ఆమె కళ్లలో నిద్రలేదు, భయం మాత్రం విపరీతం. ఆదిత్య! ఆ పిల్లాడు నిన్న రాత్రి నన్ను పిలిచాడు. అమ్మా, నన్ను బయటకు తీసుకెళ్ళి అన్నాడు. నేను నిద్రలో ఉన్నాను అని అనుకున్నా. కాని అద్దం మీద అతని చేతి ప్రతిబింబం కనిపించింది. ఆదిత్య గోడమీద చూశాడు. ఎరుపు రంగులో నన్ను న్యాయం చేయు అని రాసి ఉంది. అప్పటికి బయట తలుపు వద్ద పెద్ద శబ్దం వచ్చింది. పాత కటకం తానే తెరుచుకుంది. గాలి గట్టిగా వీచి లైట్స్ అన్నీ ఆరిపోయాయి. చీకట్లో పిల్లాడి నవ్వు, రేణుక రోదన, ఆదిత్య గుండెలో భయం కలిసిపోయాయి. రాత్రంతా ఆదిత్యకు నిద్ర రాలేదు. గోడమీద రాసిన నన్ను న్యాయం చేయు మాటలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. మరుసటి రోజు అతను పాత బంగ్లా వెనుక ఉన్న గదిని తెరవాలని నిర్ణయించుకున్నాడు. అది ఎప్పుడూ తాతయ్య కాలం నుంచి మూసి ఉంచిన గది. తలుపు తీయగానే లోపల ధూళితో కప్పబడిన పుస్తకాలు, పగిలిన కుర్చీలు, ఒక చిన్న పిల్లాడి ఆట బొమ్మలు కనిపించాయి. ఆదిత్య ఒక డ్రాయర్ తెరిచాడు. అందులో ఒక పాత డైరీ ఉంది. దానిపై రాసి ఉంది, రాజు. ఆ డైరీలోని చివరి పేజీ చదవగానే ఆదిత్య వెన్నులో చలి పుట్టింది. నాన్న నన్ను నిన్న రాత్రి గదిలో పెట్టేశాడు. నేనేమీ తప్పు చేయలేదు. అక్క ఏడుస్తుంది. అమ్మ తలుపు బయట నిలబడి ఉంది. చీకట్లో నాన్న కర్రతో కొట్టాడు. నాకు నొప్పి అవుతోంది. ఆదిత్య కళ్లల్లో కన్నీళ్లు. అంటే తాతయ్యే రాజును చంపాడా అని నోరు తెరిచాడు.
అప్పుడు వెనుక నుంచి గాలి వేగంగా వీచింది. డైరీ పేజీలు తానే తిరగసాగాయి. గోడపై ఫోటోలోని పిల్లాడు చిరునవ్వు చిందించాడు. కాని ఆ నవ్వు భయంకరంగా ఉంది. రేణుక కేక వేసింది. ఆదిత్య! మన కుమారుడు కనిపించడం లేదు. ఇద్దరూ ఇంటి అంతా వెతికారు. చివరికి పాతగది మూలన ఉన్న కప్పు కింద నుంచి చిన్న బల్ల కదిలిన శబ్దం. ఆదిత్య దాన్ని తీయగానే కింద ఓ చిన్న రంధ్రం, దానిలో పిల్లవాడి ఆటబొమ్మలు మరియు తాజాగా వేసిన రక్తపు చారలు. ఆ సమయంలో వెనుకనుంచి చిన్నవాడి స్వరం. నాన్నా! ఆదిత్య వెనక్కి తిరిగేసరికి అతని కుమారుడు కాదు. రాజు నిలబడి ఉన్నాడు. ఆకలి కళ్లతో, పగతో నిండిన ముఖంతో. నువ్వు నా రక్తాన్ని మరిచిపోయావా, ఆదిత్య? నీ కుటుంబం అదే రక్తం. నువ్వు నా తాతల రక్తమే. ఆదిత్య వెనక్కి వెళ్లేలోపే లైట్స్ మళ్లీ ఆరిపోయాయి. రేణుక కేక వేసింది. ఆదిత్య! ఏదో అతన్ని పట్టుకుపోతోంది. రాత్రి గడిచినా ఆ ఇంట్లో చీకటి తగ్గలేదు. ప్రతి మూలనో గాలి లేచినట్టు, ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు. రేణుక పిల్లలను తన ఒడిలోకి తీసుకుని కళ్ళు మూసుకుంది. కాని ఆదిత్య మాత్రం ఆ ఫోటో వెనుక రహస్యం బయటపెట్టాలనే తపనతో ఉన్నాడు. తరువాతి ఉదయం అతను పాత మేడ అంతస్తుకి వెళ్లాడు. అక్కడి పాత తలుపు తీయగానే బాగా మురికి వాసన. గోడలపై గీతలు, రక్తపు మచ్చల్లా కనిపించే చారలు. అక్కడ ఓ పాత కప్పు పగిలి ఉంది. దానిలో ఓ చిన్న డైరీ పడి ఉంది. దానిపై పిల్లల చేతిరాతలో రాజు డైరీ. ఆదిత్య పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో ఇలా రాసి ఉంది. నాన్న నన్ను నిన్న మళ్లీ కొట్టాడు. నేను తప్పు చేయలేదు. అమ్మ ఏడుస్తుంది. తలుపు మూసి వేశాడు. చీకట్లో భయం. నాకు చలివేస్తోంది. డైరీ చివరి పేజీ చదవగానే ఆదిత్య శరీరం అంతా చలిగా మారింది. ఇప్పుడు నేను కేక వేస్తున్నా. కాని ఎవరూ రాలేదు. నాన్న తలుపు మూసేశాడు. నాకు ఊపిరి ఆడడం లేదు. ఆదిత్య కళ్లల్లో నీళ్లు. అతని చేతులు వణుకుతున్నాయి. అంటే నా తాతయ్యే రాజును చంపాడా? అప్పుడే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. డైరీ పేజీలు తానే తిరగసాగాయి. చివరి పేజీ మీద ఎరుపు రంగులో కొత్తగా రాసిన అక్షరాలు. న్యాయం చేయి. లేకపోతే నీ పిల్లలు నాలాగా పోతారు. ఆ సమయంలో రేణుక కేక వేసింది. ఆదిత్య! మన చిన్నవాడు కనబడడం లేదు. ఆదిత్య పరుగెత్తుకుంటూ కిందికి వెళ్లాడు. ఇల్లు అంతా వెతికినా పిల్లవాడి జాడలేదు. చివరికి పాత గదికి దగ్గరగా మెల్లగా ఏడుస్తున్న స్వరం. ఆదిత్య తలుపు దగ్గరికి వెళ్లగానే తలుపు తానే తెరుచుకుంది. లోపల పిల్లవాడు నేలమీద కూర్చుని ఒక పాత బొమ్మతో ఆడుకుంటున్నాడు. కాని ఆ బొమ్మ చేతిలో రక్తపు చుక్కలు. నాన్నా! రాజు నా ఫ్రెండ్ అంటాడు. ఆదిత్య వెనక్కి వెళ్లి అద్దంలో చూశాడు. అద్దంలో పిల్లవాడి వెనక నిలబడి ఉంది రాజు ఆత్మ. ముఖం నల్లగా, కళ్ళు ఎర్రగా, చేతుల్లో పగుళ్ళు. ఆత్మ నెమ్మదిగా మాట్లాడింది. నన్ను చంపిన వాడి రక్తం ఇంకా ఈ ఇంట్లోనే ఉంది. ఆ రక్తం మళ్లీ బాధపడాలి. అప్పుడే నేను శాంతిస్తాను. ఆ మాటలు వినగానే లైట్లు మళ్లీ ఆరిపోయాయి. రేణుక కేక వేసింది. ఆదిత్య! తలుపు మూసుకుపోతోంది. తలుపు గట్టిగా బిగిసి గది మొత్తం చీకటిలో మునిగిపోయింది. గోడలపై ఎర్ర చారలు కనిపించాయి. మరియు ఎక్కడో పసిపిల్లల నవ్వులు మళ్లీ వినిపించాయి. రాత్రి పూట జరిగిన సంఘటనతో ఆదిత్య పూర్తిగా కుంగిపోయాడు. రేణుక, పిల్లలు భయంతో వణుకుతున్నారు. ఆత్మ, రాజు పేరుని వినగానే గదిలో చల్లని గాలి కమ్మేస్తోంది. ఇంకా ఇక్కడ ఉండకూడదు అన్నది రేణుక. కాని ఆదిత్య తల ఊపాడు. ఆత్మ శాంతించాలి, లేకపోతే మనం ఎక్కడికెళ్లినా వదలదు. ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఆదిత్య గ్రామంలోని పెద్ద దేవాలయంకి వెళ్లాడు. అక్కడ ఉన్న పూజారి వయసు దాదాపు 60. ఆ పూజారి పేరు సత్యమూర్తి శర్మ. ఆదిత్య తన ఇంట్లో జరిగిన సంఘటనలు వివరించాడు. అన్ని విన్న పూజారి గంభీరంగా అన్నాడు.
ఆ ఆత్మ ప్రతీకారం కోసమే తిరుగుతోంది. అతని ఆత్మను శాంతింపజేయాలంటే అతను చనిపోయిన స్థలంలో పాపమున్న రక్తం పశ్చాత్తాపం పొందాలి. దానర్థం అని ఆదిత్య అడిగాడు. నీ తాత చేసిన పాపం, అతని రక్తం అంటే నువ్వే. నువ్వు ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయకపోతే ఆత్మ నీ పిల్లలను తీసుకుపోతుంది. పూజారి ఒక పాత పత్రిక ఇచ్చాడు. దానిలో కొన్ని మంత్రాలు, ఒక శాంతి యజ్ఞం చేయమని సూచన. ఆదిత్య రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. పూజారి చెప్పినట్లే గది మధ్యలో దీపం వెలిగించాడు. అదే గది, రాజు చనిపోయిన గది. అతను మంత్రాలు చదవడం మొదలుపెట్టగానే గాలి వేగంగా వీచింది. దీపం మసకబారింది. గోడలపై పాత ఫోటోలు తానే పడిపోతున్నాయి. రేణుక పిల్లలతో పాటు మూలన కూర్చుంది. అకస్మాత్తుగా గోడ వెనక నుంచి ఒక పెద్ద గట్టి శబ్దం. ఇంటి పాత ఇటుకలు కదిలి నేల చీలిపోతోంది. ఆ రంధ్రం లోపల నుండి ఆత్మ ఆకారం బయటకు వచ్చింది. రాజు ఆత్మ, కళ్ళు అగ్నిలా, స్వరం గర్జనలా. నీ తాత నన్ను చంపాడు. నువ్వు కూడా ఆ రక్తమే. నిన్ను శాంతి ఎలా వదులుతుంది? ఆదిత్య గట్టిగా అన్నాడు. నేను నీకు న్యాయం చేస్తాను రాజు. నీ నిజం ప్రపంచానికి చెబుతాను. నీ ఆత్మ శాంతి పొందాలి. ఆ మాటలతో అతను రాజు డైరీని దీపం ముందు ఉంచాడు. డైరీ మంటల్లో కరిగిపోతూ ఉండగా రాజు ఆత్మ నెమ్మదిగా కాంతిగా మారింది. రేణుక నిశ్శబ్దంగా చూసింది. గదిలో చల్లదనం తగ్గింది. ఆత్మ ఆకాశంలో మాయమయ్యింది. ఇంటి గోడలపై ఉన్న ఎర్రచారలు మాయమయ్యాయి. కొన్ని క్షణాలు సాంత్వన. కాని అదే సమయానికి గాలి మళ్లీ చల్లబడింది. ఆదిత్య వెనుక నుంచి ఒక చిన్న స్వరం. ఇంకా ఒకరు ఉన్నారు. ఆ స్వరం రేణుకది కాదు. పిల్లలది కాదు. ఇప్పటివరకు ఎప్పుడూ వినని స్వరం. ఆదిత్య వెనక్కి తిరిగాడు. గదిలో ఎవ్వరూ లేరు. కాని ఆ చిన్న స్వరం గాలిలో మారుమ్రోగుతూ వినిపించింది. ఇంకా ఒకరు ఉన్నారు. ఎవరయ్యా నువ్వు అని గట్టిగా కేక వేశాడు ఆదిత్య. లైటు మసకబారింది. అద్దంలో నీడ కదిలింది. ఆ నీడ చిన్న పిల్లాడిది కాదు, పొడవాటి జుట్టు, సన్నగా కనిపించే మహిళా ఆకారం. రేణుక భయంతో కేక వేసింది. ఆదిత్య! ఆమె ఎవరు? ఆత్మ నెమ్మదిగా అద్దం నుండి బయటకి వచ్చింది. ముఖం మసకబారినా, కళ్లలో పగ, బాధ కనిపిస్తున్నాయి. రాజు కాదు. నేను ఇక్కడే చనిపోయాను అని ఆమె స్వరం గదిని నింపేసింది. నీ తాత నా గర్భాన్ని చంపాడు. రాజు నా బిడ్డ. నేనే అతని తల్లి. ఆ మాటలు వినగానే ఆదిత్య హృదయం ఆగిపోయినట్టయింది. అంటే రాజు ఆత్మతో పాటు అతని తల్లి ఆత్మ కూడా ఈ ఇంట్లో ఉన్నదా? ఆత్మ చల్లగా నవ్వింది. రాజు శాంతి పొందాడు. కానీ నేను కాదు. నన్ను చంపినవాడి రక్తం ఇంకా జీవించి ఉంది నువ్వులో. ఆదిత్య వెనక్కి వెళ్లి పూజారి ఇచ్చిన తాలిస్మాన్ పట్టుకున్నాడు. నేను నీకు శాంతి ఇస్తాను. కానీ నా కుటుంబాన్ని వదిలేయ్. ఆత్మ గట్టిగా కేక వేసింది. గోడలు పగిలిపోయాయి. అద్దాలు విరిగిపోయాయి. పిల్లలు భయంతో రేణుక ఒడిలో ఏడుస్తున్నారు. ఆదిత్య ధైర్యంగా ఆ తాయెత్తు గాల్లో ఎత్తి మంత్రం చదివాడు. గదిలో దీపం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఆత్మ కేకలతో కరిగిపోయే కాంతిలా మారింది. అన్నీ సద్దుమణిగిపోయినట్టు అనిపించింది. రేణుక కూర్చుని ఊపిరి పీల్చుకుంది. కాని ఆ సమయంలో పిల్లవాడు కిటికీ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అన్నాడు. నాన్నా! ఆమె ఇప్పుడు నా ఫ్రెండ్ అయింది. ఆదిత్య గుండెలో చలి పుట్టింది. పిల్లవాడు అద్దం వైపు చూపించాడు. అద్దంలో మసకగా కనిపిస్తున్నది. అదే మహిళ ఆత్మ చిరునవ్వుతో నిలబడి ఉంది. రాత్రంతా ఆ ఇల్లు మౌనంగా ఉంది. కాని ఆదిత్య మనసులో భయం ఇంకా పెరుగుతోంది. పిల్లవాడు చెప్పిన మాట, ఆమె ఇప్పుడు నా ఫ్రెండ్ అయింది, అతని చెవుల్లో మోగుతూనే ఉంది. ఉదయం అతను పూజారి సత్యమూర్తిని మళ్లీ కలవడానికి బయలుదేరాడు. పూజారి ముఖం గంభీరంగా ఉంది. ఆత్మ శాంతి పొందలేదని నువ్వే చెప్పావు కదా ఆదిత్య
అని అన్నారు పూజారి. ఆమె ఇప్పుడు నీ కుమారుడి శరీరంలోకి ప్రవేశించింది. ఆత్మ తల్లి గర్భాన్ని మళ్లీ పొందినట్టుగా అనుకుంటోంది. ఆ మాటలు విని ఆదిత్య షాక్ అయ్యాడు. అంటే నా కుమారుడు. అతనిలో 2 ప్రాణాలు ఉన్నాయి ఇప్పుడు, ఒక నిరపరాధ బిడ్డ, ఒక ప్రతీకారం తీర్చుకునే ఆత్మ. ఇద్దరినీ విడదీయకపోతే ఇద్దరూ నాశనం అవుతారు. పూజారి ఒక ప్రత్యేక పూజ చేయమని సూచించాడు. అది మధ్యరాత్రి చేయాలి. ఆత్మకు మనసు విప్పి, ఆమె పాపం అంగీకరించి శాంతి కోరాలి. ఆ రాత్రి 12 గంటలకు ఆదిత్య గదిలో దీపాలు వెలిగించాడు. రేణుక కుమారుడిని తన ఒడిలో పెట్టుకుంది. బిడ్డ నిద్రలో ఉన్నాడు. కాని ముఖంలో ఏదో వింత ప్రశాంతత. పూజారి మంత్రాలు మొదలుపెట్టగానే గది మొత్తం గాలి మారింది. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. గోడలపై రాజు, అతని తల్లి నీడలు కనిపించాయి. ఆదిత్య కన్నీళ్లతో అన్నాడు, మీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు. మేము మీ పాపానికి క్షమాపణ కోరుతున్నాం. ఈ బిడ్డను విడిచిపెట్టండి. మీరు శాంతి పొందండి. గది మొత్తం చల్లగా మారింది. బిడ్డ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అతని కళ్లలో ఎర్రని వెలుగు, అది మానవ కళ్ళు కాదు. ఆత్మస్వరం వినిపించింది. నీ తాత నా ప్రాణం తీశాడు. కాని నువ్వు నా బిడ్డను కాపాడుతున్నావు. నాకు శాంతి కావాలి. నిన్ను క్షమిస్తున్నాను. అంతే, ఆత్మ గాల్లోకి లేచి వెలుగు మబ్బుల్లా మాయమైంది. దీపాలు మళ్లీ వెలిగిపోయాయి. పూజారి శాంతి మంత్రం ముగించాడు. బిడ్డ నిద్రలోకి జారుకున్నాడు. ఆదిత్య, రేణుక ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆ క్షణంలో అద్దంలో ఒక చిన్న నీడ కదిలింది. రాజు చిరునవ్వుతో నిలబడి తన చేతిని పైకి ఎత్తి చూపించాడు. ఆత్మ శాంతి పొందిందని అనుకున్నాడు ఆదిత్య. రేణుక కూడా పూజారి ఆశీర్వాదంతో సాంత్వన పొందింది. పిల్లలు మళ్లీ సాధారణంగా ఆడుతున్నారు. ఇంటి వాతావరణం మొదటిసారిగా ప్రశాంతంగా అనిపించింది. కానీ కొన్ని రోజులకు వింతలు మళ్లీ మొదలయ్యాయి. పిల్లవాడు రాత్రిళ్లు నిద్రలో మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజు రాలేదమ్మా. రాజు ఇంకా ఆడాలంటున్నాడు. రేణుకకు వెన్నులో చలి పుట్టింది. ఆమె కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఇది ఆత్మ మళ్లీ వస్తుందా అని ఆమె అనుకుంది. ఆదిత్య ఈసారి నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ ఇల్లు నుంచి బయటపడాలి. తరువాతి వారం వారు కొత్త ఇంటికి మారారు. గ్రామం వెలుపల ఉన్న కొత్త డూప్లెక్స్ హౌస్. చిన్న పిల్లలు ఆనందంగా ఉన్నారు. కాని పాత ఇంటి ఫోటో, డైరీ ఏదీ తీసుకురాలేదు. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఒక రాత్రి పిల్లవాడు పాత బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఆ బొమ్మను ఎవరూ కొత్త ఇంటికి తీసుకురాలేదు. అది రాజు ఆత్మ ఆడిన బొమ్మే. ఈ బొమ్మ ఎక్కడ దొరికింది అని ఆదిత్య ఆశ్చర్యపోయాడు. పిల్లవాడు నవ్వుతూ అన్నాడు, రాజు ఇచ్చాడు నాన్న. ఈ ఇంట్లో కూడా అతనికి గది ఉంది. ఆదిత్య కాళ్ల కింద నేల చల్లబడింది. గదిలో దీపం చిమ్మ చీకటిగా మారింది. కిటికీ వెనుకనుంచి ఒక చిన్న పిల్లాడి నవ్వు వినిపించింది. అదే పాత నవ్వు. అదే రాజు స్వరం. రేణుక కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. బయట ఎవరూ లేరు. కాని గాజు మీద చిన్న చేతిపట్టు ముద్రలు. ఆ చేతి ముద్రలు రక్తపు రంగులో ఉన్నాయి. ఆ రాత్రి మధ్యలో పిల్లవాడు నిద్రలో లేచి నెమ్మదిగా అద్దం ముందు నిలబడ్డాడు. అద్దంలో అతని వెనక రాజు ఆత్మ నిలబడి ఉంది. ఆత్మ చిరునవ్వుతో మాట్లాడింది. నేను తిరిగి వచ్చాను. ఎందుకంటే ఇంకా ఒకరు ఉన్నారు. అప్పుడు గది మూలన రేణుక వెనక్కి తల తిప్పి చూసింది. ఆమె వెనుక నిలబడి ఉంది ఆమె స్వంత నీడ. కాని ఆ నీడకు కళ్ళు ఉన్నాయి. అది కదులుతోంది. రేణుక భయంతో కేక వేసింది. ఆదిత్య పరుగెత్తి వచ్చేసరికి అద్దం పగిలిపోయింది. అద్దంలో కనిపించిన చివరి దృశ్యం. రాజు ఆత్మ, రేణుక నీడతో కలిసిపోతూ నవ్వడం. రాత్రి మళ్లీ చీకటి విరుచుకుపడింది. పిల్లవాడు నిద్రలో అడ్డగా నవ్వుతూ తన చేతిలో ఆ పాత బొమ్మను పట్టాడు. ఆదిత్య వెంటనే వెళ్లి బొమ్మను తీసుకోవాలనుకున్నాడు.
కాని అది గట్టిగా తన చేతిలో ఫిక్స్ అయ్యి ఉంది. అప్పుడు గది మూలలో చిన్న వెలుగు కాంతి ఏర్పడింది. రేణుక వెనుక చూడగానే తనను తానే చూసింది. కాని తన రూపం కళ్ళు ఎర్రగా, ముఖంలో పగ, నవ్వు భయంకరంగా ఉంది. ఆత్మ రేణుకలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపించింది. ఆదిత్య వెంటనే రేణుకను పట్టాడు. రేణుక శబ్దం పెడుతూ కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆదిత్య! నా గుండె! నా శరీరం! ఎవరు నా మీద? ఆదిత్య మంత్రాలు పూజారి చెప్పినట్లే జపించడం మొదలుపెట్టాడు. గది మొత్తం చల్లగా మారింది. పిల్లవాడు నిద్రలోకి జారడం మొదలుపెట్టాడు. రాజు ఆత్మ ఆ బొమ్మలో కనిపించింది. దీపం కాంతి దట్టంగా పడింది. ఆత్మ రేణుకపై ప్రభావం చూపింది. రేణుక అసహ్యం, భయం, కలపలతో కేకలు పెట్టింది. ఆదిత్య బిడ్డను తన ఒడిలోకి పట్టుకుని మంత్రాలు చదివుతూ, నీకు శాంతి ఇస్తాను, కాని మా కుటుంబాన్ని వదలవద్దు అని పిలిచాడు. ఆత్మ ఒక్కసారిగా గోళం వేసి మళ్లీ గాలిలోకి లేచి కరిగిపోయింది. రేణుక శ్వాస తీసుకుని పిల్లవాడు తనకోసం సురక్షితంగా ఉందని తెలుసుకుంది. అప్పటికి దృశ్యం ప్రశాంతంగా మారింది. కాని ఆదిత్య గుండె లోతుల్లో తెలుసుకున్నాడు, ఆత్మ పూర్తిగా పోయలేదు. రాజు ఆత్మ ఇప్పటికీ ఏదో మాయాజాలం ద్వారా బిడ్డతోకి ఒక సంబంధం కొనసాగిస్తోంది. రాత్రి మళ్లీ చీకటి గడిచింది. అద్దం వెనుక నుంచి చిన్న శబ్దం, రాజు మళ్లీ వస్తున్నాడు, వినిపించింది. పిల్లవాడు తన బొమ్మతో ఆడుకుంటూ, స్వరం వినిపిస్తూనే ఉంది. రేణుక భయంతో కేకలు పెట్టింది. ఆదిత్య! అతను మళ్లీ వచ్చాడు. ఆదిత్య తలుపు తీయకుండా గదిలో దీపం వెలిగించి మంత్రాలు చదవడం ప్రారంభించాడు. పిల్లవాడు ఒడిలో సురక్షితంగా కూర్చోబడి, రేణుక అతని వెనుక కూర్చున్నది. గాలి వేగంగా వీచింది. దీపం ఆరిపోతూ గది చీకటిలో మునిగిపోయింది. అద్దంలో కళ్ళు ఎర్రగా, ముఖం పగతో ముడిపడిన రాజు ఆత్మ కనిపించింది. నీరు కాపాడతావా అని ఆత్మ తలచింది. ఇప్పుడు నా సమయం. ఆదిత్య ధైర్యంగా నిలబడాడు. మేము నీకు న్యాయం ఇస్తాం. కాని మన కుటుంబం మీద దాడి చేయకు. అప్పటికి గాలి గట్టిగా లేచి గది మొత్తం చల్లబడింది. రాజు ఆత్మ బిడ్డకు దగ్గరగా వెళ్లి చేతిని పైకి ఎత్తింది. పిల్లవాడు భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. ఆదిత్య పూజారి సూచించిన తాలిస్మాన్ ద్వారా మంత్రం పూర్ణం చేసింది. ఆ క్షణంలో రాజు ఆత్మ ఒక్కసారి పెద్ద శబ్దం చేసి గాలి ద్వారా వెలుగు మోస్తూ మాయమైంది. గది మళ్లీ ప్రశాంతమైంది. బిడ్డ నిద్రలో సురక్షితంగా ఉంది. రేణుక అడుగుల వద్ద కాళ్లు ఊపుతూ ఊపిరి పీల్చింది. మనం గెలిచాం. ఆదిత్య ఊపిరి పీల్చుతూ తన భార్యను చూశాడు. మనం గెలిచాం. కాని ఆత్మను పూర్తిగా మరచిపోకూడదు. రాజు మళ్లీ వస్తే మళ్లీ సిద్ధంగా ఉండాలి. చివరి అద్దం వైపు చూపినప్పుడు చిన్న నీడ మెల్లగా గాలి ద్వారా కదిలింది. ఇది నిజానికి ఆత్మ రిటర్న్ కోసం వెనుక నుండి తన ప్రతీకారం కొనసాగిస్తుందని సూచిస్తుంది. కొత్త ఇంట్లో సూర్యోదయం. పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. రేణుక చమత్కృతంగా చూసి, ఇప్పుడు నిజంగా ఆత్మ పోయింది కాబట్టే అని అనుకుంది. ఆదిత్య మాత్రం ఇంకా శాంతిగా ఉండలేకపోయాడు. తన మనసులో ఏదో ఊహలవలె వణికుతోంది. రాజు ఆత్మ పూర్తిగా పోయిందా? ఈ వింతలు మళ్లీ వస్తాయేమో? అది మాత్రమే కాదు, చిన్న చిన్న సంకేతాలు అప్పటినుండి కొనసాగుతున్నాయి. బిడ్డ రాత్రి నిద్రలో ఒంటరిగా నవ్వడం, అద్దాల్లో చిన్న నీడలు కదలడం, గాలి ఆడినప్పుడు చిలకల చిరునవ్వులు వినిపించడం. రేణుక ఆ దృశ్యాలను గమనించి ఆదిత్యను అడిగింది, నువ్వు గమనించావా? ఎప్పుడూ చిన్నవాడు అద్దం వైపు చూస్తుంటాడు. ఆదిత్య అద్దం వైపు చూపించాడు. చిన్న నీడ మెల్లగా అద్దం వెనుకనుంచి ముడిపడి చిన్న చిరునవ్వుతో చూస్తోంది. ఆ క్షణంలో అతను గమనించాడు, ఆత్మ ఎప్పుడూ పూర్తిగా వెళ్ళిపోలేదు. 2 నెలలు గడిచినా చిన్న సంకేతాలు, గాలి చల్లడం, ఆడే పిల్లాడి స్వరంలో రక్తం వంటి ఆత్మ యొక్క చిన్న స్పర్శలు. ఇవి చూస్తే కుటుంబం ఎప్పటికీ సురక్షితంగా ఉండదని స్పష్టమైంది. అంతిమంగా ఆదిత్య,
రేణుక మరియు పిల్లలు తెలుసుకున్నారు. భయం, ఆత్మ మరియు కుటుంబ ప్రేమకు మధ్య ఉన్న రేఖ ఎల్లప్పుడూ సున్నితంగా ఉంటుంది. చివరి క్షణంలో గాలి సడలుతుంది, కాని చిన్నవాడు మెల్లగా నవ్వుతూ బొమ్మను పట్టుకుంటాడు. అద్దంలో చిన్న ప్రతిబింబం రాజు చిరునవ్వుతో మళ్లీ కనబడుతుంది. కొన్ని నెలల తర్వాత కుటుంబం కొత్త ఇంట్లో సానుకూలంగా జీవిస్తోంది అని అనుకున్నప్పుడు వింతలు మళ్లీ మొదలయ్యాయి. రాత్రి 12 గంటల సమయంలో చిన్నవాడు నిద్రలో ఏదో మాటలాడడం ప్రారంభించాడు. రాజు మళ్లీ వస్తున్నాడు. ఆదిత్య వెంటనే లైట్ ఆన్ చేసి పిల్లవాడిని తన ఒడిలోకి పట్టుకున్నాడు. కాని అద్దంలో చిన్న నీడ కదలడం ప్రారంభించింది. అది కేవలం రాటర్స్ లైట్లో మాత్రమే కనిపిస్తుంది. రేణుక భయంతో అడిగింది, ఇది నిజంగా ఆత్మ? లేదా మన ఊహలోనా? అప్పుడే గాలి గట్టిగా వీచింది. కిటికీ నుండి ఆ చిన్న చిరునవ్వు, రాజు ఆత్మ చిరునవ్వు, మళ్లీ వినిపించింది. అద్దంలో చిన్నవాడి వెనక ఒక మహిళా ఆకారం కనిపించింది. గతంలో కనిపించిన రాజు తల్లి ఆత్మ. ఆదిత్య భయంతో చెప్పాడు. మళ్లీ మొదలయ్యింది. ఈసారి రెండింటికీ మాకు ఎదుర్కోవలసి ఉంటుంది. తన భార్య, రేణుక మరియు పిల్లవాడి రక్షణ కోసం ఆదిత్య గ్రామంలోని పూజారి సత్యమూర్తి శర్మను మళ్లీ కాల్ చేశాడు. పూజారి చెప్పాడు, ఇది సాధారణ ఆత్మ కాదు. ఇది ప్రతీకారం మరియు ప్రేమ కలిసిన ఆత్మ. మీకోసం తాలిస్మాన్ మరియు పూజ ద్వారా మాత్రమే తీరుతుంది. కాని జాగ్రత్త, ఒక చిన్న తప్పిదము ఆత్మను మరింత శక్తివంతం చేస్తుంది. రాత్రి మళ్లీ ఆ కుటుంబం యుద్ధానికి సిద్ధమవుతుంది. అప్పటికి రాజు ఆత్మ మరియు తన తల్లి ఆత్మ పిల్లవాడి శరీరంలో చేరి కొత్త చీకటి శక్తిని తయారుచేస్తున్నారు. ఆదిత్య కళ్లలో ధైర్యం కలిపి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. నువ్వు శాంతి పొందాలి. కాని మా కుటుంబానికి హాని చేయకు. ఆ సమయంలో గది చుట్టూ చిన్న ప్రతిబింబాలు, హలకగా వినిపించే నవ్వులు, గాలి కదలడం. అంటే ఆత్మ మళ్లీ ఒక కొత్త యుద్ధానికి సిద్ధమైంది. రాత్రి మళ్లీ చీకటి గది మొత్తం ఎన్వెలాప్ చేసింది. పిల్లవాడు నిద్రలో మెల్లగా నవ్వుతూ తన బొమ్మను కదిలించుకుంటున్నాడు. ఆదిత్య వెంటనే దగ్గరికి వచ్చి బిడ్డను తన ఒడిలో పట్టాడు. అద్దం వైపు చూపినప్పుడు చిన్నవాడి వెనక 2 నీడలు కనిపించాయి, రాజు ఆత్మ మరియు అతని తల్లి ఆత్మ. రాజు ఆత్మ కళ్ళు ఎర్రగా, తల్లి ఆత్మ కాంతిగా, పగతో ఉంది. వీరిద్దరూ మెల్లగా బిడ్డ వైపు దూకే ప్రయత్నం చేస్తున్నారు. రేణుక భయంతో అడిగింది, ఇది నిజంగా జరుగుతోందా? మన బిడ్డకు ఏమవుతుంది? ఆదిత్య ధైర్యంగా నిలబడి పూజారి చెప్పిన తాలిస్మాన్ను బిడ్డకు దగ్గర పెట్టాడు. అతను మంత్రాలు చదివడం ప్రారంభించాడు. నీకు శాంతి, కాని మా కుటుంబానికి దాడి చేయకు. గది మొత్తం గాలి ద్వారా కదిలింది, దీపం ఆరిపోయింది. రాజు ఆత్మ ఒక్కసారిగా కేకలతో గాలి ద్వారా బిడ్డకు దగ్గరికి వచ్చింది. ఆత్మ పగతో ప్రయత్నించగా తాలిస్మాన్ ప్రభావం వల్ల కాస్త వెనక్కి కదల్చబడింది. తర్వాత చిన్నవాడి స్వరం, నన్ను విడిచిపెట్టు. నేను నాన్నతో ఉన్నాను. ఆత్మ ఆ క్షణంలో కొంచెం నిలిచింది. రాజు తల్లి ఆత్మ చిరునవ్వు మరీ భయంకరంగా, మెల్లగా వెనక్కి కదిలింది. ఆదిత్య, రేణుక మరియు పిల్లవాడు ఊపిరి పీల్చుకున్నారు. గది ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది, కాని వారి మనసులు ఇంకా శాంతించలేదు. రాత్రి మళ్లీ చీకటి ఇంటిని గెలుచుకుంది. పిల్లవాడు బొమ్మతో ఆడుతూ నవ్వుతూ ఉంటున్నాడు. అద్దం వైపు చూసినప్పుడు చిన్న నీడలు మళ్లీ కదులుతున్నాయి, రాజు ఆత్మ మరియు తల్లి ఆత్మ. ఆదిత్య ఊపిరి పీల్చి మంత్రాలు పునరావృతం చేయడం ప్రారంభించాడు. రేణుక పిల్లవాడిని తన ఒడిలో ఉంచింది. రాజు ఆత్మ దృఢంగా బిడ్డకు దగ్గరికి వస్తోంది. ఆ సమయంలో చిన్నవాడు మెల్లగా అన్నాడు, నన్ను విడిచిపెట్టు. నేను నాన్నతో ఉన్నాను. అప్పటికి ఆదిత్యకు అర్థమైంది, ఆత్మ శాంతి పొందడానికి రాజు మరియు తల్లి ఆత్మల అసలు రహస్యాన్ని బయటపెట్టాలి. ఆ పూర్వకాల సంఘటనను, తాతయ్య చేసిన అన్యాయాన్ని, గ్రామంలోని పండితుల గమనాన్ని బయటపెట్టి ఆత్మకు న్యాయం చేయాలి. ఆదిత్య తాలిస్మాన్ ఉపయోగించి మంత్రాలు చదివాడు, ఒక చిత్తరువును మధ్యలో ఉంచాడు.
ఆ తాలిస్మాన్ ప్రభావం వల్ల రాజు ఆత్మ మెల్లగా వెనక్కి కదిలింది. తల్లి ఆత్మ కూడా తన చిన్న కుమారుడి వదిలి గాలి ద్వారా కరిగిపోతూ మాయమయ్యింది. అప్పటికి చిన్నవాడు నిద్రలో సురక్షితంగా ఉంది. రేణుక ఊపిరి పీల్చి అడుగుల వద్ద కాళ్ళు ఊపింది. ఆదిత్య ధైర్యంగా అనుకున్నాడు, ఇప్పుడే శాంతి. కాని చిన్న సంకేతాలు మళ్లీ వస్తే మనం సిద్ధంగా ఉండాలి. కొద్ది రోజుల తర్వాత కొత్త ఇంట్లో శాంతి అనిపించడం మొదలైంది. పిల్లలు ఆడుకుంటూ నవ్వుతున్నారు. రేణుక సంతోషంగా ఉంది. ఆదిత్య కూడా తాను ధైర్యం పొంది పనులు చూసుకుంటున్నాడు. కాని రాత్రి చిన్నవాడు బొమ్మతో ఆడుతూ ఉన్నప్పుడు మెల్లగా నవ్వు వినిపించింది. అద్దం వైపు చూసినప్పుడు చిన్న నీడ మళ్లీ కదిలింది. ఈసారి అద్దం ముడిపడి చిరునవ్వుతో చూస్తోంది. రేణుక భయంతో అడిగింది, మళ్లీ ఆత్మ? ఆమె ఎందుకు మళ్లీ వస్తుంది? ఆదిత్య ధైర్యంగా సమాధానం ఇచ్చాడు, మనం శాంతి పొందాము, కాని ఆత్మ యొక్క శక్తి పూర్తిగాబడలేదు. చిన్న సంకేతాలు, నవ్వులు, గాలి, ఇవన్నీ ఆమె మాకు గుర్తు చేయడానికి మాత్రమే. ఆ రాత్రి చిన్నవాడు అద్దం ముందు నిలబడాడు. ఆ అద్దం ద్వారా చిన్న నీడ మెల్లగా తన చేతిని పైకి ఎత్తింది. అప్పటికి బొమ్మ ఒక్కసారిగా కదిలింది, కాని బిడ్డకు ఏదో చేయలేదు. ఆదిత్య, రేణుక మరియు పిల్లవాడు తెలుసుకున్నారు. రాజు ఆత్మ ఇప్పుడు శాంతితో ఉన్నప్పటికీ ఆమె ప్రతిబింబం ఎల్లప్పుడూ వారి జీవితంలో ఒక గుర్తుగా ఉంటుంది. గది ప్రశాంతంగా మారింది, కాని గుండెల్లో ఒక చిన్న చిలకలా భయం మిగిలింది. చివరగా చిన్నవాడు నవ్వుతూ బొమ్మను పట్టుకున్నాడు. అద్దంలో చిన్న చిన్న ప్రతిబింబాలు చిన్న దారిలో కదిలే రాజు ఆత్మ చూపుతున్నాయి. రాత్రి మళ్లీ చీకటి గది ముంచేసింది. పిల్లవాడు నిద్రలో బొమ్మను చేతిలో పట్టుకుని నవ్వాడు. అద్దం వైపు చూపినప్పుడు చిన్న నీడ, రాజు ఆత్మ, మెల్లగా కదిలింది. ఆదిత్య తాలిస్మాన్ మరియు మంత్రాలతో చివరి పూజ ప్రారంభించాడు. రేణుక పిల్లవాడిని ఒడిలో పట్టుకుంది. చిన్నవాడు భయంతో గట్టిగా నోచాడు. మంత్రాలు చదివే కొద్దీ గాలి నెమ్మదిగా చల్లబడింది. దీపాలు వెలిగిపోయాయి. గది ప్రశాంతంగా మారింది. రాజు ఆత్మ మెల్లగా దూరం అవుతూ గాలి ద్వారా వెలుగులాంటి మాయాజాలం ద్వారా ఆకాశంలోకి పోయింది. అప్పటికి చిన్నవాడు నిద్రలో సురక్షితంగా ఉన్నాడు. రేణుక మరియు ఆదిత్య ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆ తలుపులు, ఆత్మ యొక్క చిన్న సంకేతాలు ఎప్పటికీ మానలేదు. చివరలో ఆదిత్య బిడ్డను ముద్దు పెట్టి రేణుకతో కలిసి భయాన్ని వదిలిపెట్టి నవ్వుతూ ఇంటి లోపల చూస్తూ అన్నాడు, రాజు, మేము నిన్ను ఎప్పటికీ మర్చిపోలేము. కాని ఇప్పుడు మేము మన జీవితం కొనసాగించాలి. గాలి సడలింది. గది ప్రశాంతంగా మారింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.